జర్మనీలో మార్కెల్ చెప్పినట్టు వాస్తవంగా రైటిస్టుల్ని కంట్రోల్ చేయడం కోసం, కమ్యూనిస్టు ప్రభుత్వాలు కొనసాగడం కోసం కావాలని ఓపెన్ బోర్డర్ సిస్టమ్ తీసుకొచ్చారు. చొరబాటుదారులు ముస్లిం దేశాల నుంచి వచ్చే వాళ్ళందరినీ ఎలవ్ చేశారు. చివరికి వాళ్ళ సంఖ్య పెరిగిపోయి, వాళ్ళ జనాభా పెరిగిపోతా జర్మనీ ఆడపిల్లలు, జర్మనీకి సంబంధించినటువంటి ప్రజల సాంస్కృతికమైనటువంటి దాడి జరుగుతున్న వేళ ఆ ప్రజలే తిరుగుబాటు చేస్తుంటే ఈ వామపక్ష ప్రభుత్వాలు దాన్ని ఆ ప్రజల్ని అణచివేసే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు కొత్తగా ఏఎఫ్టీ లాంటి పార్టీలు సక్సెస్ అవ్వడం ప్రారంభించింది. దీంతో ఇప్పుడు డిపోర్టేషన్ డ్రైవ్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జర్మనీ ప్రభుత్వం చేస్తోంది. ఈ డిపోర్టేషన్ డ్రైవ్లో తొలి విడతలో 70,000 మంది సిరియన్స్ని గుర్తించారు. వాళ్ళందరూ సిరియాలో ఒకప్పుడు కష్టాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు సిరియా బాగానే ఉంది కదా, మీరందరూ వెనక్కి వెళ్ళండి అంటే వీళ్ళు వెళ్ళమంటారు, స్వచ్ఛందంగా వెళ్ళమంటే బలవంతంగా పంపిద్దామంటే సిరియా మేము తీసుకోనంటుంది. వాళ్ళ దేశ పౌరుల్ని ఆ దేశమే తీసుకోదట. ఇప్పుడు మన బంగ్లాదేశ్లో కూడా అదే కదా సమస్య. బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని వెనక్కి రానియద్దంటది, వెనక్కి పంపించద్దంటది బంగ్లాదేశ్. అంటే వాళ్ళ దేశాల నుండి కుప్పలు తెప్పల్లాగా వచ్చి ఇతర దేశాల మీద పడిపోతారు. వెనక్కి తీసుకోవడానికి కూడా దేశాలు అంగీకరించవు అనమాట. అలాగని ఇక్కడ మనం ఇంట్లో ఇక్కడ పెట్టుకుందామంటేనేమో మనకే వెన్నుపోట్లు పుడతారు. పోనీ కాల్చి చంపుదామంటేనేమో అదిగదిగో చూసారా ప్రజల్ని చంపేశారని చెప్తారు. ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారబోతుంది.